దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మరొకసారి శుభములు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల ప్రత్యేకించి ఈ ఆదివారం ఆరాధన క్రమములో దేవుని వాక్యము కొరకు ఐక్యపరచబడినటువంటి జీవితాలు కలిగిన వారు దేవుని సన్నిధిలో ఉండాలని హృదయపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. మరి గత 4-3 ఆదివారాలుగా ఈ అబ్రహాము కూర్చున్నటువంటి ఆలోచన విధానాలు దేవుని సన్నిధిలో మనందరికీ చాలా అనుమానాలు అపోహాల మధ్యలో ఒక 3 ఆదివారాల క్రితం నేను మీకు తెలియచేసినటువంటి సందర్భం ఏంటంటే, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అసలు మీరు ఎలా క్రైస్తవులు అయ్యారు, మీరు క్రైస్తవ్యానికి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, మిమ్మల్ని క్రైస్తవులని ఎవరన్నారు అని ఎవరైనా అడిగితే దానికి ఏ విధముగా మనము క్రైస్తవులుగా అర్హత సంపాదించుకున్నామో ఆ సంఘటన గురించినటువంటి వివరాలు మనం తెలుసుకున్నాం. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి 3 ఆశీర్వాదాలలో ఆ చివరి ఆశీర్వాదము అది మన కొరకే. అంటే అబ్రహాము వంశావళిలో నుంచి వచ్చినటువంటి జనాంగం ఏదైతే ఉందో వారిలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు తన రక్తము కలువరి శిలువలో చెందించడం ద్వారా మనందరం కూడా అబ్రహాము సంతానములో ఒకటిగా చేర్చబడ్డాం. శుక్రవారం నాడు రాత్రి నేను కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. బైబిల్ గ్రంథంలో కోరాహు కుమారులు అనేటువంటి 3 బిడ్డలు, వారి జీవితాలలో తండ్రి చెడ్డవాడైనప్పటికీ బిడ్డలు దేవుని సన్నిధిలో ఎలాంటి భక్తి జీవితాన్ని కొనసాగించారు. బలిపీఠాన్ని చూసినప్పుడు ఎందుకు వారి జీవితంలో ఆనంద సంతోషములు కలిగాయి. ఏ బలిపీఠం దగ్గర అయితే తన తండ్రి మరణానికి కారణం, అంటే ఆ బలిపీఠాన్ని చూసినప్పుడు వారికి ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది ఏంటంటే, దీన్ని కోరుకోవడం ద్వారానే కదా నా తండ్రి చనిపోయాడు అని ఆ బలిపీఠాన్ని చూసి వారు తిట్టుకోలేదు, కోపపడలేదు, లేదంటే వాక్య విరుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి కాకుండా ఈ బలిపీఠం చెంతకు మనం వెళ్ళినప్పుడు మనం బ్రతుకుతామని తెలుసుకున్నారు. కనుకనే కోరాహు కుమారులు ప్రపంచంలో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను సంపాదించుకున్నారు. చరిత్రలో వారికంటూ కొన్ని అధ్యాయాలు లిఖించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఆ బలిపీఠం గురించి మన ఆలోచన ఏంటి అనేటువంటి సందర్భానికి వస్తే, ఏ బలిపీఠాన్ని అయితే మనము కోరుకుంటూ ఉన్నాం, అనగా బలిపీఠము దేవుని సన్నిధికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఆ బలిపీఠము చెంత మనము చేరినప్పుడు కోరాహు కుమారులు చేరి రక్షించబడ్డారు, శాపము నుంచి విముక్తి పొందారు. అయితే ఈ దినము మన జీవితాల్లో ఈ బలిపీఠము మనకేమైనా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉందా, అనగా దేవుని సన్నిధి మనకి ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉంది, దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యాన్ని, ఆయన మాటలను ఎంతవరకు ఆస్వాదిస్తూ ఉన్నాం, లేదా ఆ మాటలకు ఎంతవరకు విలువనిస్తూ ఉన్నాము అని ఆలోచన చేస్తే మీకు కొన్ని విషయాలు నేను తెలియచడానికి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాలు అనుకుందాం, మనమే అనుకుందాం. ఒక వ్యక్తి అంటే ఎవరికి వారిగా మన గుండెలు వచ్చే పెట్టుకుని నేనే ఆ వ్యక్తిని అనుకున్నప్పుడు మనం తీసుకునే ఒక నిర్ణయం, అది మంచి నిర్ణయం అయితే ఖచ్చితంగా మంచి కార్యాలు జరుగుతాయి. చెడ్డ నిర్ణయం అయితే దాని ద్వారా చాలా చెడ్డ కార్యాలు జరుగుతాయి. ఈ 2 విషయాలు, ఒక నిర్ణయము ఎన్ని అవాంఛనీయ సంఘటనలకు దారి తీస్తుంది. ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను అనుకుంటాను కోరాహు కుమారుడు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చెడ్డ నిర్ణయం, మంచి నిర్ణయం. కనుకనే చరిత్రలో వారికంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్నారు. అంటే ఈరోజు దేవుని సన్నిధిలో ఉండే మనము కూడా ఎలాంటి నిర్ణయాన్ని కలిగి ఉన్నాం. ఖచ్చితంగా ఆ చివరిలో మనకి ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. మనం ఏ నిర్ణయం తీసుకున్నామో మనమే ఖచ్చితంగా ప్రార్థనలు మీకు మీరుగా దేవునితో చెప్పుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా దేవుని సేవకుడిగా దేవుడు ఇస్తాడని నమ్ముతూ ఉన్నాను. గమనించండి, చదవబడినటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో ఆదికాండము 12వ అధ్యాయము 6వ వచనము నుండి చదువుకుంటే, అప్పుడు అబ్రహాము షెకెమునంతలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరెను. చాలు. ఇక్కడ ఆదికాండము 12వ అధ్యాయమును 6వ వచనం నుండి 8వ వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ తెలిసినటువంటి సంఘటన ఏంటంటే, అబ్రహామును ఏ ప్రాంతం నుంచి దేవుడు పిలిచాడు? గతించిన కొన్ని వారాల క్రితం నేను తెలియజేశాను. ఏ ప్రాంతం అండి అది? కల్దీయుల ప్రాంతము.
కల్దీల ప్రాంతం నుండి అబ్రహాము పిలిచేటప్పటికి ఈ కల్దీ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అబ్రహామును పిలిచినటువంటి దేవుడు తన జీవితంలో ఎన్ని కార్యాలు జరిగించారు అని ఆలోచన చేస్తే దేవుడు పిలిచినటువంటి విధానమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అబ్రహామును దేవుడు అన్నాడు. నిజానికి అబ్రహాము వంశావళి అనేది క్రైస్తవ కుటుంబం కాదు. అబ్రహాము కుటుంబం అనేది కల్దీ ప్రాంతం, ఒక అన్యుల ప్రాంతం. ఆ ప్రాంతం నుండి దేవుడు పిలుచుకున్నాడు. అయ్యా నువ్వు కనాన్ దేశానికి వెళ్ళాలి అని పర్టికులర్గా ప్లేస్ అయితే అప్పుడు చెప్పలేదు. కానీ అబ్రహామును వచ్చే అనగానే అబ్రహాము తన భార్యని, తండ్రిని, తమ్ముడు, కొడుకుని తీసుకుని బయటకు వచ్చాడు. నిజానికి అప్పటికే ఆ ప్రాంతంలో చాలా ధనవంతులుగా పేరుగాంచినటువంటి బిడ్డలు అని నేను కొన్ని వారాల క్రితము మీకు తెలియజేశాను. అది చరిత్ర యొక్క అంటే ఈరోజు ప్రపంచంలో చరిత్ర తవ్వకాలలో ఆ ఆధారాలు కూడా ఈ మధ్య కాలంలోనే ప్రపంచానికి అంటే పరిచయం చేశారు శాస్త్రవేత్తలు. అయ్యా ఇదిగో ఆనాటి కాలంలో ఒక ఎడారి ప్రాంతంలో శాస్త్రవేత్తలు తవ్వుతున్నప్పుడు అమెరికా కొద్ది శ్రద్ధగా తీసుకొని ఆ ప్రాంతం మీద శ్రద్ధ పెట్టినప్పుడు తవ్వకాలలో కొన్ని రకాలైనటువంటి లోహాలు, తర్వాత ఆ భూమి లోపల భాగంలో పురాతనమైనటువంటి గృహాలు దొరికినట్లుగా ఆ గృహం ఈ ప్రాంతంలో ఇంత పెద్ద గృహం కట్టబడి ఉంది అని అంటే ఖచ్చితంగా అది అబ్రహాము వంశావళికి చెందినది. అంటే కల్దీల ప్రాంతమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అదేమి పేద ప్రాంతము కాదు. అబ్రహాము కుటుంబం ఏమి అప్పటికే అడుక్కునే ప్రాంతం కాదు, అనేకులకి ఆధారమైనటువంటి ప్రాంతము, బాగా ధనిక కుటుంబానికి చెందినవాడు. ఇప్పుడు అలాంటి మెసొపొటేమియా అంటే ఈ కల్దీల ప్రాంతంలో మెసొపొటేమియా చాలా ధనికులు నివసించేటువంటి ప్రాంతము, బహు విస్తారమైనటువంటి వ్యాపార వాణిజ్య అభివృద్ధి కలిగినటువంటి ప్రాంతము. వారికి అన్ని సౌకర్యాలు, సౌలభ్యకరమైనటువంటి వాతావరణాలు అన్నీ కూడా మరి అబ్రహాముకి తన తండ్రికి కూడా అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడు వారు చేసేటువంటి చిన్న చిన్న వ్యాపారాలు, లోకంలో అన్యులుగా జీవిస్తున్నప్పుడు అబ్రహాములో ఒక క్వశ్చన్ ఏర్పడింది. ఏంటంటే నిజమైన దేవుడు ఎవరు? ఆ దేవుడి గురించి నేను తెలుసుకోవాలని ఆయన రీసెర్చ్ చేస్తున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. అబ్రహామా, నీవు వెతుకుతున్నటువంటి దేవుడు నేనే. ఎవరో ఆ దేవుడు అన్నావు కనుక ఇదిగో నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను, నీవు నమ్మితే నేను పిలుస్తూ ఉన్నాను, ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వచ్చే అని అంటే తను మారు మాట్లాడకుండా మీరు ఎవరయ్యా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని ఏం అడగకుండా తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను నిజమైన దేవుడు తెలుసుకున్నాను అనగానే నేను అనుకుంటాను సర్వసాధారణంగా కుమారులు ఎక్కడికైనా వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాం. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమో మాట్లాడుతున్నావు, వెనకతలు వచ్చి అంటే అది వెళ్ళింది కాక మళ్ళీ నన్ను వచ్చామంటావేంటి, మళ్ళీ వస్తావా అని అంటే అదేం చెప్పలేదు. ఇక ఆస్తిని, ఐశ్వర్యాన్ని, కుటుంబాన్ని, సమస్తాన్ని వదిలేసి వచ్చామన్నాడు దేవుడు. తన తండ్రి కూడా వెనకతలు వచ్చేసాడు. అయ్యా ఎక్కడికి వెళ్ళాలని కూడా అడగలేదు, వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు సౌలభ్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వారికి ఉన్నటువంటి వాతావరణాన్ని అన్నింటినీ విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఇప్పుడు 6వ వచనం నుండి చదవండి. 12వ అధ్యాయం 6వ వచనం చదివితే అప్పుడు అబ్రహాము షెకెమునంతని ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూరు వృక్షము దగ్గరికి చేరెను. అంగరంగ వైభవంగా ఆశీర్వాదకరమైనటువంటి పరివారు, గృహాలు, తినడానికి తిండికి లోటు లేదు, కట్టుకోవడానికి వస్త్రాలకు లోటు లేదు, అన్ని విధాలు ఆశీర్వదించబడినటువంటి ఒక మంచి గృహంలో ఉండి ఇప్పుడు వచ్చి ఎక్కడ కాపురం ఉన్నాడట? ఒక చెట్టు కింద. ఎక్కడ కాపురం ఉన్నాడు? చెట్టు కింద కాపురం ఉన్నాడు. ఇప్పుడు ఈ చెట్టు కింద దేవుడు పిలిచాడు. అది అంత సౌలభ్యకరమైనటువంటి పరిస్థితులు విడిచి ఇప్పుడు ఈ చెట్టు కింద కాపురం ఉండడం ఏంటి? తండ్రి కూడా అడగలేదు, అయ్యా ఏంటి మనకి దుస్థితి? సారమ్మ గారు అడగట్లేదు, అయ్యా ఏంటయ్యా కనీసం మరుగు చాటు లేదు కదా, భార్య భర్తలుగా మనం నివసించడానికి ఏదైనా కనీసం గుడారం ఉందా, ఏదైనా చాటు మరుగు ఉందా? అంత మంచి గృహాన్ని, సౌలభ్యకరమైనటువంటి పరిస్థితులని వాటన్నిటిని విడిచిపెట్టి తీసుకొచ్చి చెట్టు కింద కాపురం పెట్టావేంటి? ఏం అడగలేదు. అంటే ఆ చెట్టు కిందకు వచ్చిన తర్వాత చూడండి, మీరు కింద చదివితే అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసిస్తున్నారు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రహామా నేను పిలవగానే సమస్తమును విడిచొచ్చావు కనుక రిక్త హస్తాలతో మారు మాట్లాడకుండా, క్వశ్చన్ చేయకుండా అలా రిక్త హస్తాలతో వచ్చేసి అయ్యా నేను అంత సౌలభ్యకరమైనటువంటి గృహాన్ని విడిచొస్తే ఈ చెట్టు కింద నన్ను ఉంచావేంటి అని నన్ను అడగకుండా నీవు చూపించిన విధేయతకు నేను ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఈ దేశాన్ని ఇచ్చేస్తానే నీకు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రశ్న చేయలేదు, క్వశ్చన్ చేయలేదు కదా, నువ్వు నన్ను అడగలేదు కనుక నీ విధేయత నాకు నచ్చింది, నీ విధేయత నేను చూశాను అని ఇక్కడ అన్నాడు దేవుడు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిందని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము
కట్టెను. కోరాహు కుమారులు ఏ బలిపీఠము చెంతకైతే చేరి దాక్కున్నారో, అంటే బలిపీఠము చెంతకి ఇప్పుడు అబ్రహాము కట్టించినటువంటి బలిపీఠం ఎక్కడా అని ఆలోచన చేస్తే ఆ కింద వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ నుండి బయలుదేరి బేతేలుకును హాయికిని మధ్యలో కట్టాడట. ఎక్కడట? బేతేలుకిని హాయికిని మధ్యలో కూడా అనగా బలిపీఠమును కట్టి అబ్రహాము ప్రార్థన చేసాను. ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా నీ ఇష్టం అయ్యా, నువ్వు పెట్టినా ఉంటాను, పెట్టకపోయినా ఉంటాను, నువ్వు తిట్టినా ఏం చేసినా అయ్యా, ఎందుకు నాకు నువ్వు సరైనటువంటి గృహం ఇచ్చినా ఇవ్వకపోయినా, మాకు సౌలభ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా లేకపోయినా, ఎందుకంటే పిలుచుని దేవుడు నమ్మదగిన వాడు కనుక అబ్రహాము అక్కడికి వచ్చేటప్పటికి అసలు తన దగ్గర ఏదీ లేదు, ఒక చెట్టు కింద ఉన్నాడు. దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసమును కలిగి అబ్రహాము నివసించినట్లుగా చూడగలుగుతున్నాం. నిజానికి వీళ్ళు మెసొపొతేమియా ప్రాంతంలో చాలా ధనికులుగా ఉంటూ ఉన్నారు, భూస్వాములుగా ఉంటూ ఉన్నారు. తన దగ్గర చాలా మంది పని చేసేవారుగా ఉంటూ ఉన్నారు. గతించిన కొద్ది కాలం క్రిందట నేను మీకు తెలియజేసినట్టు నాకు గుర్తు, కాళేశ్వరం మార్కెట్ యొక్క చరిత్ర నేను మీకు తెలియజేశాను. విజయవాడలో ఉండేటువంటి కాళేశ్వరం మార్కెట్ అది ఏదైతే ఉందో అది ఎలా స్థాపించబడింది అనేటువంటి ఆ చరిత్ర కూడా నేను ఆ కథ కూడా మీకు తెలిసి చెప్పినట్టు గుర్తు. గుంటూరు దగ్గరలో మంగళగిరి ప్రాంతంలో ఒక భూస్వామి ఉండేవాడు, చాలా ధనికుడు, చాలా ఆస్తిపరుడు ఉండేవాడు. తన దగ్గర ఇద్దరు వ్యక్తులు పనిచేసేవారంటే నమ్మకస్తులుగా పనిచేస్తూ ఉంటే ఆ భూస్వామి తన వయసు మలుతూ ఉన్నప్పుడు ఆలోచన చేసి, అరే మీ ఇద్దరులా రండి అని ఆ ఇద్దరు దాసుల్ని పిలిచి, ఇదిగో చెరుకు కొంత తీసుకొని మీ జీవితం అంతా బ్రతకండి అని చెప్పాడట. ఇచ్చింది ఎంత? 100 రూపాయలు. చెరుకు కొంద ఇచ్చి మీరు జీవితాంతం చక్కగా మీ పిల్ల పాపలతో చక్కగా బ్రతకండి అని చెబితే వెళ్ళిపోయి ఒక ఆయన చక్కగా వెళ్ళిపోయి గుంటూరు వెళ్ళి చక్కగా 100 రూపాయలతో మంచిగా మాంసం మందు అవి కొనుక్కొని ఆ 100 రూపాయలు గంటలో ఎగరగొట్టేసాడట. ఇంకొక ఆయన ఆలోచన చేశాడట, అరే నా యజమానుడు ఎప్పుడు కూడా ఎవరికి నష్టం కలిగించడు, అతను 100 రూపాయలు ఇచ్చి జీవితాంతం మీరు బ్రతకండి అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో రహస్యం దాచబడి ఉంది అని ఆ 100 రూపాయలు పట్టుకొని వెళ్ళి కొన్ని రకాల కూరగాయలు కొని వాటిని ఆ బజారులో పెట్టి అమ్మడం మొదలు పెట్టాడట. అమ్మి సాయంత్రానికి ఆ 100 రూపాయలు కాస్త 300, అలా దినదినము తను ఆ వ్యాపార అభివృద్ధిని పెంచుకొని విజయవాడలో ఒక పెద్ద మార్కెట్ కట్టించాడట, కాళేశ్వరం మార్కెట్. ఆ స్థలాన్ని కొనడం మాత్రమే కాదు కానీ ఇంకొక 2 ఎకరాలు కొన్నాడట. ఈ రోజు ఎకరం 10 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి కాస్ట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇచ్చిన దాన్ని ఉపయోగించుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇచ్చిన దాన్ని దుర్వినియోగపరుచుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. అబ్రహాముని దేవుడు పిలిచినటువంటి విధానము చూస్తే అబ్రహాము ప్రతి క్షణము దేవుని సన్నిధిలో వినియోగించుకుంటూ ఉన్నాడు. అయ్యా నన్ను పిలిచావంటే ఖచ్చితంగా దాని వెనకతల రహస్యం ఏదో దాచబడి ఉంది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నేను కూడా దేవుని సన్నిధికి ఊరకనే రాలేదు. ఏదో దేవుడు కార్యాలు చేస్తాడంటేనో, లేదంటే పరలోకమైన ఇస్తాడంటేనో, లేదంటే ఏదో ప్రత్యేకించి ఏ కారణం లేకుండా దేవుని సన్నిధిలో మనం అయితే లేము. నిన్ను గురించి దేవుడు ప్రత్యేక ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మనం అనుకుంటాం 100 రూపాయలు ఇవ్వని అంటే మొదలు ఖర్చు పెట్టినట్లుగా ఆ రోజు పండుగ చేసుకుని వదిలేస్తాం. అంటే ప్రతిరోజు క్రిస్మస్ పండుగే. కొంతమందికి డబ్బులు చేతిలో ఉంటాయి, డబ్బులు అయిపోయి అనుకోండి, అప్పుడు ప్రతిరోజు యేసు పండుగే, సారీ గుడ్ ఫ్రైడే అవుతారు. ఎందుకని గుడ్ ఫ్రైడే రోజు చాలా మంది ఏం చేస్తారు, 7 మాటలు ధ్యానించేటప్పుడు అందరి కళ్ళు తడిస్తాయి. ఎందుకని ఆ రోజు యేసు ప్రభువు శిలువ మీద మరణించారు కనుక 7 మాటల ధ్యానంలో ఆ రోజే కన్నీళ్లు కదులుతాయి. క్రిస్మస్ వచ్చేటప్పటికి ఆర్పాటు. ఎందుకని యేసు ప్రభువు జన్మించారు. డబ్బులు ఉంటే క్రిస్మస్, డబ్బులు లేకపోతే ఏమనగండి గుడ్ ఫ్రైడే. అంటే ఇక్కడ మొదటి వాడికి రెండో వాడికి తేడా ఏంటంటే ఇచ్చిన దాన్ని వినియోగించుకునే విధానం. ఈరోజు దేవుడు మనకు ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చాడు, ఆత్మరక్షణ మన చేతుల్లో పెట్టాడు దేవుడు. ఆదివారం శుక్రవారం నేను అదే తెలియజేశాను. ఆదాము గురించి మాట్లాడుతూ అయ్యా ఆదాము చేసిన తప్పు వల్లే కదా మనం ఇలా ఉన్నాము. ఆదాముకి 2 ఖచ్చితంగా ఆ రోజు దేవుడు 2 పిడేలను తగిలించుంటే బాగుండు కదా అని అంటే, పిడేలను తగిలించే దేవుడు మన దేవుడు కాదు. అవకాశాన్ని నీ చేతుల్లో పెట్టుకొని ఏ విధంగా వినియోగించుకుంటున్నావు అని నీకే సమయాన్ని అప్పగించేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి, అబ్రహాము బలిపీఠాన్ని కట్టి, అప్పటికి బలిపీఠాన్ని ఎందుకు కట్టాలి? దేవుడు ఏమైనా తను ఆశీర్వదించాడా? ఆస్తి ఏమైనా ఇచ్చాడా? పోనీ అనుకుందాం పిల్లలు ఏమైనా ఇచ్చాడా? ఆయన సంతానానికి ఇస్తానన్నాడు. అప్పుడు సారమ్మ గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడు చూసావా మన సంతానానికి దేశాన్ని ఇచ్చేస్తాడంట అంటే నేను అనుకుంటాను ప్రతి భార్య నోట వచ్చే మాట మింగ మెతుకులేదు కానీ మేసాలకి శాంపగిరి ఒకటే. ఇప్పుడు కనీసం ఒళ్ళో కూర్చోబడి ఆడుకోవడానికి ఒకడో లేడు, కనీసం పడుకోవడానికి ప్రశాంతంగా ఎందేళ్ళు ఎవరు వస్తారో ఏ జంతువు వస్తుందో కనీసం మనము చాటుమరుగుగా ఉండడానికి ఒక స్థలం లేదు. తీసుకొచ్చి చెట్టు కింద కూర్చోబెట్టి కాపురం పెట్టావు. ఇప్పుడేమో ఈ దేశాన్ని నీకు ఇస్తాడా? ఎవరు చెప్పారు నీకు అని పక్కుమని నవ్వుండొచ్చు కదా, లేదా అబ్రహాముతో వాదించుండొచ్చు కదా. అంటే వారిలో ఉన్న విధేయత, విశ్వాసము వారి జీవితాన్ని ఉన్నతమైన స్థానములకు తీసుకెళ్ళింది అనడానికి ఏ విధమైన అనుమానము
ఇది మనలో క్వశ్చన్లకి కరువు ఉండదు, ఆన్సర్లు మాత్రం ఉండవు. ఏమండి, ప్రశ్నలకి అసలు కొరతే ఉండదు, కోరికలు అనంతం ఉంటారు. సివిక్స్లో ఎకనామిక్స్ ఏమంటారంటే కోరికలు అనంతం అంట, వాటికి అసలు అడ్డు ఆపు ఏముండవంట, ఎంత కావాలని కోరుకుంటూ ఉంటాం. అలా మానవ జీవితంలో కోరికలు అనంతము, కానీ వాటికి సమాధానాలు, వాటిని తీర్చుకునే విధానమే కష్టము. చూడండి, ఇప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడిన విధానం, వారి విధేయతకి దేవుడిచ్చినటువంటి కానుక ఏంటో చూద్దాం. 24వ అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదామండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైండును, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఎలా వచ్చాడు? మెసొపొతామియా ప్రాంతం నుండి రెక్త హస్తాలతో వచ్చాడు, మట్టి చేతులతో వచ్చాడు, కట్టు వస్త్రాలతో వచ్చేసాడు. చెట్టు కింద కాపురం ఉన్న అబ్రహాము వారి విధేయతను చూశాడు. దేవునికి బలిపీఠం కట్టి, అయ్యా నీ పక్షంగా నేను ఉన్నానయ్యా, ఏం పర్వాలేదు, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆశీర్వదించకపోయినా ఈ దేశాన్ని నాకు ఇస్తాను, చాలు మాట ఇచ్చావు అయ్యా, పెట్టకపోయినా పెట్టినంత మాట అన్నావు అంటాం కదా చాలాసార్లు. మరి పర్లేదండి, మీరు ఆ మాట అన్నారు చాలు అంటే అంటాం కదా. అబ్రహాము అలా సాటిస్ఫై అయ్యాడు దేవుని సన్నిధిలో. ఏం పర్లేదయ్యా, ఈ చెట్టే 7 అంతస్తుల బిల్డింగ్ అనుకుంటాను, ఈ చెట్టే అంతపురం అనుకుంటాను, ఈ చెట్టే రాజకోట అనుకుంటాను అని ఇద్దరు భార్య భర్తలు, తండ్రి తమ్ముడు కొడుకు అందరూ చక్కగా అక్కడ నుండి బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆయన హృదయాన్ని గెలుచుకున్నారు. కాబట్టి 12వ అధ్యాయం నుండి 24 అంటే 12 అధ్యాయం దాటేటప్పటికి అబ్రహాము కథ అటు నుంచి మారిపోయింది. ఈరోజు మన జీవితాలలో మనం ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, అబ్రహాము అన్ని విషయాలలో, 1-2 విషయాలే కాదు, అయ్యా మాకు ఇంకా కొన్ని కొరతలు ఉన్నాయ్యా, మాకు ఇంకా కొన్ని లోట్లు ఉన్నాయి, అవి కూడా తీరిపోతే ఖచ్చితంగా దేవునికి మేము అనుకున్నది ఏదో చేయాలనుకుంటూ ఉన్నాం అని ఇలా కొన్ని సందర్భాల్లో కొంతమంది ద్వారా వింటూ ఉన్నాం. కొన్ని కొరతలు అన్ని తీరిపోయినట్టే, కాకపోతే ఇంకొక 2-3 సమస్యలు ఉన్నాయి. అంటే ఈ 2-3 సమస్యలు ఇలా చెప్పుకోవడానికి అబ్రహాం జీవితంలో 24వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించును అని వ్రాయబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అంటే దేవుని సన్నిధానంలో, మరి దేవుని యొక్క కృపలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అన్నీ ఉన్నప్పటికీ దేవుడిని ఆరాధించడం, ఏమీ లేనప్పుడు చెట్టు కింద పిల్లలు జ్ఞాపకం చేసుకుంది, విరిగి నరిగిన హృదయాలు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో, సంతోషము సమాధానం ఎప్పుడైతే ఉంటామో, చెరసాలే ప్రార్థన గదిగా మారిపోతుంది. కొత్త నిబంధన కాలం మనం చూసుకున్నాం, తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు, పెద్ద పెద్ద పంటలతో బిగించేసి కాలు చేతులు కట్టేసి పడేశారు. అది అందులో అది పెద్ద ప్రార్థన మందిరంగా మారిపోయింది. స్తుతిస్తూ పాటలు పాడుతూ అరుస్తూ ఉంటే చెరసాల పునాదులన్నీ కూడా ప్రార్థనైపోయింది. అంటే సంతోషంతో దేవుడిని స్తుతించినప్పుడు చెరసాల దేవుని సన్నిధిగా మారిపోతాయి అని ఇక్కడ మనం అబ్రహామును చూసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మన జీవితంలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదించబడడానికి మరి ఆయన జీవితంలో, నేను మరలా చెబుతున్నాను, కొంతమందికి ఈ మాట ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా చెప్పక తప్పదు. అబ్రహాము క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాడా, అన్య ప్రాంతం నుంచి వచ్చాడా? కల్దీలో అనేటువంటి అన్య ప్రాంతం నుండి వచ్చాడు. క్రైస్తవ కుటుంబాల నుంచి వచ్చిన వారు అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది జీవితాలు మనం గమనిస్తున్నప్పుడు ఏమంటారంటే, యేసు ప్రభు మాకు పెద్ద తెలియలేడే కాదు, యేసు ప్రభు ఎవరో కాదు. ఎవరు తెలుసు యేసు ప్రభు? యేసు ప్రభు ఎవరు? మన ఇంట్లో కూడా యేసు ప్రభు అంటే మార్తం ఎవరు, మరియం ఎవరు, పేతురు ఎవరు, పౌలు, ఇదందరూ మనకు తెలియలేదు. అది పెద్ద విచిత్రం. వీళ్ళందరూ మన చుట్టాలు, మన బంధువులే. అంటే పుట్టి క్రైస్తవులు ఉంటారు కనుక పాస్టర్ గారి పిల్లలు కానీ ఏదో పుట్టి క్రైస్తవులు కానీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, పౌలు గురించి మా నాన్న 100 సార్లు చెప్పాడు. ఎన్నిసార్లు మా అమ్మ పడుకునేటప్పుడు పేతురు గురించి ఎన్నిసార్లు చెప్పిందంటే, పేతురు గురించి మాకేదో తెలియదు, పేతురు జీవిత చరిత్ర రాయమంటారా? అంటే పేజీలు రాసుకుని మీద పడేస్తామంటారు. కానీ వాళ్ళు వాక్యాన్ని అక్షరార్థంగా చూస్తున్నారు కానీ ఆత్మీయార్థంగా చూడటం లేదు. కానీ అన్యుల కుటుంబాల నుంచి వచ్చిన వారు ఎలా అవుతారంటే, కొంతమంది అలాగే అందులో కూడా ఉంటారు కొంతమంది ప్రబుద్ధులు. అన్యుల కుటుంబాల నుంచి వచ్చినప్పుడు వారి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అబ్రహామా సాతాను గడిచి అబ్రహాంతో మాట్లాడి ఉండొచ్చు, అవ్వమునే మాట్లాడాడు, అవ్వంతో మాట్లాడినాడు, అబ్రహాం వదిలేస్తాడని గ్యారెంటీ ఏమన్నా? అబ్రహామా ఏటి దుస్థితి నాకు అర్థం కాదు, అంత మంచి అంతపురం లాంటి కోట లాంటి ఇల్లు వదులుకోవచ్చు, ఈ చెట్టు కింద ఏంటి, ఆయన దేవుడు నీకు ఏం చేశాడని బలిపీఠం కడుతున్నావా, ఏం చేశాడని ప్రార్థన చేస్తున్నావు, నాకు అర్థం కాకూడదు, నీకేం మేలు చేస్తాడు అని అంటే నేను అనుకుంటాను, నేను అబ్రహాం ఇచ్చిన ఆన్సర్ ఎలా ఉంటుండొచ్చు. ఎలా ఉండొచ్చు అంటే, అయ్యా దేవుళ్ళు కానటువంటి వారిని నిష్ఠాగరిష్ఠుడిగా అద్భుతంగా వారి యందు విశ్వాసం ఉంచి ఎన్నో దినాలు నేను మొక్కానయ్యా, జీవము లేని వాటిని మొక్కాను నేను,
వాళ్ళలో జీవం ఉందని తెలియక కొన్ని సంవత్సరాల పాటు నేను మొక్కాను, జీవాధిపతి అయిన వాడిని ఎలా మొక్కకుండా ఉండగలను అని చెప్పి ఉండొచ్చు. అందులోంచి వచ్చిన వారికి మరి ముఖ్యంగా వారికి ఎలా అర్థమవుతుందంటే, లోకము నుంచి వేరుపరచబడతారు కాబట్టి, లోకములో జరిగినటువంటి పరిస్థితులు అన్నీ చూస్తారు కాబట్టి, ఇప్పుడు దేవుడు జీవము కలిగిన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏమంటారు తెలుసా? ఏమంటే ఒకప్పుడు నాకు తెలియక నేను వాటిని ఆరాధించాను, తెలిసి నా దేవుడు నేను ఎలా ఆరాధించుకుంటా ఉంటానండి? తెలియక నేను లోకంలో ఎన్నో పనులు చేశాను, ఎన్నో కార్యక్రమాలు చేశాను. కానీ ఈయన జీవము కలిగిన దేవుడు కదా, మాట్లాడే దేవుడు కదా, ఆశీర్వదించే దేవుడు కదా, నిత్య రాజ్యానికి నడిపించే దేవుడు కదా, అలాంటి దేవుడిని నేను ఎలా వదిలేస్తాను అని అబ్రహాము సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈరోజు చాలా కుటుంబాలు ఉన్నాయి. అన్నీ అని చెప్పలేను కానీ కొన్ని కుటుంబాలు అలా డెడికేషన్ కలిగిన వారు ఉన్నారు. కొంతమంది పుట్టి క్రైస్తవుల్లో కూడా అలా హృదయపూర్వక దేవుని అంగీకరించిన వారు ఉన్నారు, అటు ఇటు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ అబ్రహాము తన జీవితంలో చేసినటువంటి చూపించిన ప్రతి విధేయతను బట్టి దేవుని సన్నిధానంలో మరి అన్ని విషయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పురుగరా, మరి మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా, హాయికిని బేతేలుకి హాయికిని మధ్యలో గుడారాన్ని బలిపీఠాన్ని కట్టాడు. ఎక్కడ? బేతేలుకిని హాయికిని మధ్యలో బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేశాడు. అక్కడికి అబ్రహాము తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత, దాదాపు 130, 140 అలా ఉంటుంది దాదాపుగా అంచనా. ఒక వ్యక్తి ఒక రాత్రి వెళ్ళిపోతూ ఒక రాయిని తీసుకొని తలకింద తీసుకొని పడుకున్నాడట. తలకింద తీసి పడుకుంటే చరిత్రకారులు, వ్యాఖ్యానకర్తలు ఏమని తెలియజేస్తున్నారంటే, ఆనాడు హాయికిని బేతేలుకి మధ్యలో అబ్రహాము కట్టినటువంటి బలిపీఠము చెల్లాచెదురై పనక పడిపోయినటువంటి రాళ్ళనే, ఆ బలిపీఠానికి ఉపయోగించినటువంటి రాయినే ఎవరు? యాకోబు తన తలగడిగా చేసుకొని పడుకుంటే, అప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానమునికి దేశమునిస్తానని. ఏ సంతానమునికి? అబ్రహాము సంతానమునికి. యాకోబు ఎవరి సంతానము? ఇస్సాకు సంతానము. అబ్రహాము కుమారుడు ఇస్సాకుకి 2 బిడ్డలు. నిజానికి అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం ప్రకారంగా మనల్ని ఈక్వల్గా ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఇద్దరికి ఈక్వల్గా ఇచ్చాడా? ఒక్కరికి ఇచ్చాడు దేవుడు ఆశీర్వాదాలు. మరి ఒక్కరికి ఎందుకు ఇవ్వాలి? యాసావు ఏం తప్పు చేశాడు పాపం? ఆయన కూడా అబ్రహాం సంతానమే కదా, అబ్రహాం మనోడే కదా. అంటే ఆయన దేవునికి అనుకూలమైనటువంటి ప్రవర్తన కలిగి లేడు, దేవుడి ఆశీర్వాదాలను ఉపయోగించుకోలేదు. ఈరోజు నేను అదే ప్రారంభంలో చెప్పాను, దేవుడిస్తూ ఉన్నాడు, దాన్ని వినియోగించుకోకపోవడం మన చేతుల్లోనే ఉంది. యాసావు ఒక మాటలో చెప్పాలంటే తిండిపోతుగా, తిరుగుబోతుగా, తాగుబోతుగా, అంటే తిని వెళ్ళిపోయాడట. అసలు మంచి ఏంటో చెడేటో తెలియదు, తల్లిదండ్రుల యొక్క క్రమం ఏంటో తెలియదు, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో తెలియదు, అలా వెళ్ళిపోయాడట. చివరికి దేవుని వాక్యం చెబుతుంది, యాసావు లాంటి వ్యభిచారైనను భ్రష్టుడైనను మీలో ఉండకుండా చూచుకోండి. అంటే యాషావుని దేవుడు తృణీకరించడానికి గల లక్షణాలు, ఇన్ని లక్షణాలు ఉన్నాయి. యాకోబు గురించి వద్దాం. యాకోబు దేవుని సన్నిధిలో నుంచి అనగా వెళుతూ ఉన్నాడు. ఆ బేతేలుకిని హాయికిని మధ్యలో ఇక్కడ పద్మనాభం అంటే ఇప్పుడు ఈయన ఇలా వెళుతున్నప్పుడు ఆ రాయి తీసుకొని తలగడగ చేసుకున్నాడు. ఎక్కడ? ఏ స్థలములోనైతే బలిపీఠాన్ని కట్టాడో అబ్రహాము, అదే స్థలము దగ్గర ఆ రాయి తీసుకొని, బలిపీఠం మీద రాయి తీసుకొని తలకి తెచ్చుకున్నాడట. పద్మనాభం దగ్గరికి వెళ్తే ఆ రాయి ఎత్తుకలా పెట్టుకోగానే అబ్రహాముకు చేసిన వాగ్దానం దేవుడికి ఎంతనే గుర్తొచ్చింది. గుర్తురాగానే ఆకాశం నుండి దించిన ఎప్పుడైతే యాకోబు కలలో చూశాడో వెంటనే దిక్కులు లేచి, ఇది దేవుని మందిరమే తప్ప వేరొక స్థలము కాదు అని వెంటనే యాకోబు లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ యాకోబుతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, మీ తాతకి తండ్రికి నేను వాగ్దానం చేసిన ప్రకారంగా ఇదిగో నువ్వు వెలుస్తున్నటువంటి దేశాన్ని, ఈ దేశాన్ని నేను నీ సంతానమునకు ఇస్తానని మరలా దేవుడు ఒకసారి గుర్తు చేసుకున్నాడట. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని, అరే నేను మంచి పని చేస్తావు, బాగా గుర్తు చేస్తావు, అవునవును నాకు బాగా గుర్తొచ్చింది, ఆ రోజు మీ తాతయ్య గారికి చెప్పని వాగ్దానం చేశాను ఇస్తానని. అది నేను మరలా యాకోబు దగ్గర దేవుడు జ్ఞాపకం చేస్తాను. ఏ స్థలం అది? బేతేలుకిని హాయికిని మధ్యలో ఈ యాకోబుతో దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యాకోబుతో అంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు తన గర్భాన 12 గోత్రాలు వచ్చాయి. ఈ 12 గోత్రాలలో మరి దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు, ఆ తర్వాత చూసినప్పుడు దావీదులో నుంచి యాజకులు వచ్చారు, రాజులు వచ్చారు, ఆ తర్వాత ప్రవక్తులు వచ్చారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు, సొలొమోను, హిజ్కియా, యెషయా, ఆ తర్వాత యోసేపు, యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇలా ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దగ్గర నుంచి డైరెక్ట్గా ఎక్కడ చేసిన వాగ్దానం ఇది? బేతేలుకిని
హాయికిని బలిపీఠము దగ్గర చేసినటువంటి వాగ్దానం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఈ బలిపీఠము చెంతకు చేరుకున్న తర్వాత మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి? రక్షించబడే స్థలం ఇదే, మన జీవితాలు సరిచేయబడే స్థలం ఇదే, శాపాలను తొలగించబడే స్థలం ఇదే, మన జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడే స్థలం కూడా ఇదే, హెచ్చరించబడే స్థలం కూడా ఇదే. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, అందుకనే కొన్ని సందర్భాలలో దేవుని మందిరములో చాలా దుఃఖముతో వేదనతో వస్తాం కొన్నిసార్లు. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలా తేలికపాటి మనసుతో వెళతాం. దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. కొన్నిసార్లు దారి తప్పి తిరుగుతున్నప్పుడు దేవుడు హెచ్చరిస్తాడు. కొన్నిసార్లు ఆశీర్వాదాల కోసం మనం ఏం చేయాలో అర్థం కాక అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దేవుడు తన మెల్లని స్వరంతో మనతో మాట్లాడతాడు. నేనున్నాను కదా, నీకు ఎందుకు ధైర్యం? నేనున్నాను, ధైర్యం భయపడు. ఎందుకు భయపడుతున్నావు యాకోబా? ఏంటయ్యింది భయం? నేనున్నాను కదా, మీ తాతకు వాగ్దానం చేస్తానయ్యా. ఎందుకు నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ దేశాన్ని నీకు నుండి సంతానమునుకుని రాబోయే తరాలకు దీవెనకరమైనటువంటి దేశముగా వంశవరిగా మీరు మారబోతూ ఉన్నారు అని దేవుడు వాగ్దానం చేసినట్లుగా చూడగలుగుతున్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకుని అబ్రహాము చనిపోయాడు. ఆయన చేసిన ప్రార్థన చనిపోలేదు. అబ్రహాము చనిపోయాడు, తన భక్తి చనిపోలేదు. ఈరోజు మనం చనిపోవచ్చు, కానీ మన భక్తి చనిపోకూడదు దేవుని సన్నిధిలో. నీ క్రమమైనటువంటి భక్తి, దేవునికి అనుకూలమైన భక్తి, రాబోయే తరాలకు మనము చనిపోయినా భక్తి అలా నిల్చుండిపోతుంది ఉంటుంది అనడానికి అబ్రహామే నిదర్శనము. అబ్రహాము హాయికి బేతేలికి మధ్యలో బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ జనాంగాలకి నేను ఇస్తాను, ఈ వంశానికి ఇస్తాను అన్నాడు. అది యాకోబు దగ్గర దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు చనిపోయాడు, ఆ తర్వాత 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దాదాపుగా 2000 సంవత్సరాల అనుకుందాం. అబ్రహాము నుంచి లెక్క పెడితే 4000 సంవత్సరాలకు పూర్వం, క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలు. అది క్రీస్తులో నెరవేరినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యాకోబు నుంచి మనం లెక్క పెట్టుకుంటున్నప్పుడు మరి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే 2000 సంవత్సరాలు. అబ్రహాము నుంచి లెక్క పెట్టుకుంటే వేరే, క్రీస్తు నుంచి లెక్క పెడితే 2025 సంవత్సరాలు అంటాం. కానీ అబ్రహాము నుంచి లెక్క పెడితే ఇప్పుడు దాదాపుగా ఇది 4005 సంవత్సరాలు పైబడినటువంటి చరిత్ర. నేను ఎందుకు మాట జ్ఞాపకం చేస్తుందంటే, మన పిల్లలకి ఆస్తిని ఇస్తాం, బంగారాలు ఇస్తాం, ఇల్లులు ఇస్తాం, అన్నీ ఇస్తాం. కానీ దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు అంటే భౌతికమైన ఆశీర్వాదాలు కదా నేను చెప్పేది. అబ్రహాము వారికి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆయన చనిపోయిన ఆయన ప్రార్థన వారి పిల్లల తరాలకు దీవెనకరమైనటువంటి చక్కటి ఆస్తిగా నిలబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ముగ్గురు గురించి జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము బేతేలికి హాయికి మధ్యలో కూడా వేశాడు. బలిపెట్టి కట్టి ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు యాకోబు దగ్గర దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు దగ్గర జ్ఞాపకం చేసుకుని ఇంకా 12 గోత్రాలు పొడిగించాడు. ఈ 12 గోత్రాలు అలా కొనసాగుతూ వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మరొక సందర్భంలో ఇదే బేతేలికి హాయికి మధ్యలోకి వచ్చినప్పుడు ఒకనొక సందర్భం వచ్చింది. ఒక వ్యక్తి ఒక రాత్రి అంతా, ఎప్పుడు కోటలో అంతఃపురంలో నివసించే వ్యక్తి ఒక రాత్రి అంతా ప్రాంతంలో ప్రాంతంలో నివసించాడట. ఆ బేతేలికి హాయికి మధ్యలో నివసించి దేవుడితో ఇలా అడుగుతున్నాడట, అయ్యా నాకు అర్థం కాక అడుగుతాను, మేము ఎందుకు ఓడిపోయాం? మా జీవితంలో వాటమికి కారణం ఏంటి? మేమేమి తప్పు చేయలేదు కదా, మీ సన్నిధిలో బాగానే ఉన్నాం కదయ్యా, ఏం తప్పు చేసామని మేము ఎందుకు వాటమికి కారణంగా మేము ఉన్నాం, అందరూ నవ్వుతున్నారు కదయ్యా అని అంటే, అలా ప్రార్థన చేసినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుంది. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 9-10 వచనాలు. యెహోషువ గ్రంథము ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించున్నాను. యెహోషువ వారిని పంపగా పోయి పడమటి దిక్కున బేతేలును హాయికిని మధ్య నుంచి ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. యెహోషువ ఎక్కడున్నాడు? బేతేలుకి హాయికిని మధ్యలో బస చేసేటట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను అనుకుంటాను 7వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు పట్టణం చాలా చిన్నదే. ఆ పట్టణం మీద ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతే అప్పటి వరకు వాటమి జరిగినటువంటి బిడ్డలు దేవుని సన్నిధిలో చాలా చక్కగా రోషము కలిగిన వారు, అయ్యి బాబు ఇశ్రాయేలు ప్రజలు అంటే మామూలు కాదు, వారి పక్షంగా వాళ్ళు దేవుడు ఉన్నాడు, వారి దరిదాపులకు ఎవరు వెళ్ళకూడదని ప్రజలందరూ మాట్లాడుకునే ప్రజలు ఇప్పుడు ఎప్పుడైతే ఆయనటువంటి చిన్న పట్టణం మీద ఓడిపోయారో, ఇటు ఫిలిస్తీయులు, ఆ తర్వాత అమాలేకీయులు, వీళ్ళందరూ కూడా గుడుగులాడుతున్నారు, గుసగుసలాడుతున్నారట. అరే చిన్న పట్టణమే ఓడిస్తే మనం ఓడించిన పదండి, వారి దేవుడు వారి పక్షాన్ని లేరు అన్నట్టుగా అనేకులు అనేక రకాల కోరికలు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు యెహోషువ దేవుని సన్నిధిలో ఆ రాత్రి బేతేలుకి హాయికి మధ్యలో ఉండి ఇలా ప్రార్థన చేస్తుంటాడు. అయ్యా ఆనాడు అబ్రహాముకి, ఇసాకుకి, యాకోబుకి వాగ్దానం చేస్తావు కదా, 12 గోత్రాలకి ఈ దేశాన్ని ఇస్తానన్నావు కదా, అంటే ఈ దేశం మాకు చెందదా?
ఈ దేశం మేము అనుభవించడానికి అవుదా? మేమేం తప్పు చేస్తామయ్యా? ఎందుకు మా బ్రతుకులు ఇలా అయిపోతూ ఉన్నాయి? మేము ఎందుకు వాటమికి కారణమయ్యాము అని భక్తుడైనటువంటి యెహోషువ దేవుని సన్నిధిలో అంటే దాదాపుగా తన జీవితంలో అబ్రహాము చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. 600 సంవత్సరాలకి ఎక్కువే అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది. యాకోబు దగ్గరికి 130, 140 సంవత్సరాలు అనుకున్నప్పటికీ, మరి అబ్రహాము దగ్గర నుంచి యెహోషువ దగ్గరికి వచ్చేటప్పటికి దాదాపుగా 6 సంవత్సరాలు అంటే దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడంట. అవును కదా, ఆనాడు అబ్రహాముతో వాగ్దానం చేశాను ఆ బలిపీఠం దగ్గర. ఆ తర్వాత యాకోబు మరలా నన్ను గుర్తు చేశాడు. నేను యాకోబుతో మాట్లాడాను, 12 గోత్రాలకు ఇస్తాను అన్నాను. ఇప్పుడు ఈ 12 గోత్రాలే కదా ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశం నడుస్తూ ఉన్నారు. అరే వీళ్ళు నేను మర్చిపోయానేమో అంటే దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఈరోజు మనకు తెలుసు అంటే చాలా సందర్భాలు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఎలా ప్రార్థన చేస్తామంటే, ప్రభువా మీకు తెలుసు కదా అంటాం. ఏమంటాం? మన స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు, తల్లి గర్భమందు రూపింపబడక మునిపే తెలిసిన దేవుడు అయినప్పటికీ మనం ఎందుకు మన విషయాలు దేవునికి చెప్పాలి? గతించిన ఆదివారం మీకు గుర్తు చేశాను. యెఫ్తా తన సంగతి అంతా ఎందుకు చెప్పాలి? దేవుని సన్నిధికి వెళ్ళి అయ్యా నా గురించి మొత్తం నీకు తెలుసు కదా అంటే సరిపోతుంది కదా. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు వారి దగ్గర కూర్చొని తన సంగతి అంతా ఎందుకు చెప్పాలి? అయ్యా నా గురించి నీకు తెలుసు కదా అంటే సరిపోతుంది కదా. అంటే ఈరోజు మనం చేసే పొరపాటు ఏంటంటే మన సంగతి అంతా ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. దేవుని సన్నిధిలో ఆయనకి చెప్పినప్పుడు నీ సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర ఉంది, లేక కాదు. అయితే మనం చెప్పకపోవడం మనం చేసే పొరపాటు. ఏ సమస్య అయినా కావచ్చు, అది మన జీవితంలో ఎలాంటి భయకంపితమైన పరిస్థితి అయినా చెప్పాలి దేవుడికి. ఇక్కడ యెహోషువ చెప్పగానే అరే గుర్తొచ్చింది, ఓకే యెహోషువ గుర్తొచ్చింది అని ఇమీడియట్గా హాయి పట్టణం మీద వారికి విజయాన్ని అనుగ్రహించినట్లుగా చూడగలుగుతున్నాం. పిల్లరా, ఈ ముగ్గురు జీవితాల్లో నేను ఒక సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను. అబ్రహాము కానీ, యాకోబు కానీ, యెహోషువ కానీ బేతేలు నుంచి హాయి పట్టణానికి మధ్యలో బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం దగ్గర ఒక వ్యక్తి తీసుకున్న మంచి నిర్ణయం ద్వారా అనేక వంశావళులు, అనేక తరాలు ఆశీర్వదించబడినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. మంచి నిర్ణయం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. ఈరోజు బలిపీఠం అనేటువంటి మందిరానికి వచ్చారు. మన మందిరం పేరు బలిపీఠం కాదు, మందిరము బలిపీఠంతో పోల్చబడుతుంది కనుక ఈ స్థలానికి వచ్చినటువంటి మీరు మీ హృదయ వాంఛలో, మీ కోరికలు, మీ తలంపులు ఏ ఉద్దేశాలతో దేవుని మందిరానికి వచ్చారు? అది మంచి ఉద్దేశమా, చెడ్డ ఉద్దేశమా అంటే మీరు అడగొచ్చు. అది ఏంటంటే అయ్యారండి మందిరానికి ఎవరైనా చెడ్డ ఉద్దేశంతో వస్తారంటే రారా? సొంకరి పరిసేడు ఒక ఆయన ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? అయ్యా నేను నా యొక్క పనికిమాలుడు లేడయ్యా, అయ్యా నిన్ను పిలవడానికి కూడా, మీ వైపు చూడడానికి కూడా నేను అర్హుడిని కాదు అని దేవుడి సన్నిధిలో తాను తగ్గించుకున్నాడు. ఆయనకి దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు ఆశీర్వదించబడ్డావు అన్నాడు. ఒక ఆయన నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను ఇలాగంటే ఈడంత పనికిమాలుడు ఇంకా అంటే మంచి ఉద్దేశం, చెడ్డ ఉద్దేశాలకు ఉన్నటువంటి వ్యత్యాసం దేవుని సన్నిధిలో. ఈరోజు నీ ఉద్దేశాన్ని బట్టే నీ తరతరాలు పిల్లలు ఆశీర్వదించబడబోతున్నారు. అబ్రహాము యొక్క మంచి ఉద్దేశము తన జనాంగములో యేసుక్రీస్తు ప్రభువు వారు లోకానికి రక్షకుడిగా వచ్చి మనలందరినీ నిత్యరాజ్యానికి వారసులుగా నడిపించడానికి ఒక గొప్ప అవకాశం దేవుడు కల్పించాడు. ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాం? ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఒకవేళ దేవునికి చెప్పకుండా ఏ విషయమైనా దాస్తూ ఉన్నారా? మనుషులకు చెప్పకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో అయ్యా నేను ఈ విషయాన్ని చెప్పలేకపోతున్నానయ్యా, నాకు నోరు రావడం లేదయ్యా, నాకు మనసు రావడం లేదయ్యా అని ఒకవేళ దేవుని సన్నిధిలో పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలు కట్టబడడానికి, జీవితాలు ఆశీర్వదించబడడానికి నేను అంటాను, ఇప్పుడున్న మీరు ఈరోజు ఇలా కూర్చోవడానికి, ఈరోజు నేను ఇలా ఉండడానికి ముందు కాలంలో జరిగినటువంటి ప్రార్థన, మీ తల్లిదండ్రులు వారి తల్లిదండ్రుల ప్రార్థన కావచ్చు. వారి ప్రార్థన, వారి భక్తి జీవితమే ఈరోజు మేము అలా కూర్చోబెట్టింది దేవుని సన్నిధిలో. మీ భక్తి జీవితము అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ భక్తి జీవితం ఎక్కడితో ఆగిపోకూడదు. ఒక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు కొద్దిపాటి హృదయ వేదన కలిగింది దేవుని సేవకుడిగా, కొద్దిపాటి బాధ కలిగింది. అయ్యా నిజంగా ఇలాంటి వారు ఉంటారా? ఇలాంటి జీవితాలు ఈ లోకంలో ఉంటాయా? ఇలాంటి భక్తి జీవితాన్ని ఖచ్చితంగా మీరు కనుదృష్టితో మీరు ప్రతిదీ కూడా పరిశీలన చేస్తున్నారు అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనమయ్యా అని కొద్దిపాటి భయము, ఆందోళన నా జీవితంలో నేను ఎదుర్కొన్నాను. చూడండి, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 20. తరువాత సొలొమోను తీసివేసెను. చాలండి. ఇక్కడ మొదటి రాజుల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు
సొలొమోను అక్కడ ఉన్నటువంటి ఒక యాజకుడిని శుక్రవారం నాడు తెలియజేసిన ప్రత్యక్ష గుడారంలో అందరూ లేవీలకి 3 రకాల పేర్లు పెట్టారు. ఒకరు ప్రధాన యాజకుడు, యాజకులు, లేవీలు. అంటే ఇప్పుడు సొలొమోను రాజు, యాజకుడు కాదు. వచ్చి అబ్యాతారును చూశాడట, అయ్యా వద్దు యాజకుడిగా అని చెప్పేసి అబ్యాతారును తీసాడట. ఈ లేఖన భాగాన్ని చూస్తున్నప్పుడు అయ్యా ఎందుకు ఈ సంఘటన ఎందుకు జరిగింది అని ఆలోచన చేస్తే, మీరు ఈ వాక్య భాగం చదువుతున్నాడు, ఆ కింద వాక్య భాగం అంటాడు, దీనిని బట్టి చదవండమ్మా. ఏలీ కుటుంబీకులు గూర్చి షిలోహులో దేవుడు చేసిన ప్రమాణము నెరవేరెను. అర్థమవుతుందండి మీకు మాట? ఏలీ కుటుంబాలు అనేవి ఉండకూడదు. ఇక ఏలీ కుటుంబీకులు ఇక దేవుని మందిరంలో అర్హులు కాదు. ఎవరు చేసేది ప్రమాణము? దేవుడు చేశాడట. ఏలీ కాలంలో అప్పుడు ఎవరున్నారు? ఏలీ మంచి ప్రవక్త, చెడ్డ ప్రవక్త? చాలా మంచి ప్రవక్త. ఆనాటి కాలంలో అన్ని మంచి లక్షణాలు కలిగినప్పటికీ తను చేసిన ఒకే ఒక పొరపాటు, మంచి నిర్ణయం తీసుకోకపోవడము. ఈరోజు తల్లిదండ్రులుగా మనం చేసే పొరపాటు అదే. చాలా సందర్భాల్లో కొంతమందికి బాధ అనిపించినప్పటికీ కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. మన బిడ్డలను దేవుని క్రమములో పెంచకపోవడం, దేవుని మందిరములో భయభక్తులతో పెంచకపోవడం. ఏలీకి తెలిసింది ఏంటంటే, అమ్మో నా బంగారం, నా వెండి, నా ఇత్తడి అనుకొని ఇద్దరిని చెరుకోపాక సంఖ్యనెక్కించుకొని ముద్దులాడు ఉంటాడు ఎపినేపిని హాస్టల్ని. యాజకుడు వారిని క్రమపరచవలసిన విధానంలో క్రమపరచలేదు. అల్లారి ముద్దుగా అయ్యా అనామం కాలు కందిపోదు కదా, తొక్కలు ఉలిసేవలసిందే. నేను అనుకుంటాను అది చదివినప్పుడు చాలా కోపడ్డాను. బాధ, భయము, ఆందోళన. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో జరిగేటువంటి లోపాలు ఇవే. బిడ్డలు దేవుని మందిరం అంటే దేవుని సన్నిధి భయభక్తులు లేకుండా పెరగడం అన్న కారణం ఏంటి తెలుసండి? గారాలు. భక్తిలో గారం ఉండకూడదు, భక్తిలో గారం చేయకూడదు. అందుకని సొలొమోను భక్తుడు అంటాడు, ఎందుకంటాడంటే బెత్తం వాడకపోతే నువ్వే శత్రువు అవుతుంది కుమారుడికి అంటాడు. అందుకని చూడండి, సొలొమోను వచ్చి అయ్యా నువ్వు వద్దు అనగానే ఆ రోజుతో ఏలీ వంశావళి అనేది యాజకత్వంలో నుండి కంప్లీట్గా డిలీట్ చేయబడింది అంటాడు. నేను అనుకుంటాను ఈరోజు చాలా కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు దేవుని సన్నిధిలో నుంచి కనుమరుగైపోవడానికి గల కారణాలు మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి ఆన్సర్ బైబిల్ గ్రంథంలో ఉంది. ఏమైందయ్యా కుటుంబము, ఏమైందయ్యా వ్యక్తి ఏమయ్యాడు అంటే దేవుడి కనుదృష్టిలో నుంచి మరుగైపోవడానికి గల కారణాలు. దేవుని సన్నిధానమును, అసలు ఆరాధన క్రమమును కంప్లీట్గా యేసు ప్రభువు అంటే లేదండి చాలా సంవత్సరాలు అవుతుందంటే మర్చిపోయాను కదా, ప్రార్థన వద్దులంటే సిగ్గాతుంది ఇప్పుడు చేర్చుకుంటాను అంటే కంప్లీట్గా డిలేట్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ చూడండి ఏలీ గొప్ప ప్రవక్తే కావచ్చు, తన కొడుకులను ఎలా పెంచాలో పెంచలేదు. ప్రత్యక్ష గుడారంలో ఒక క్రమం ఉంది. ఏంటి ఆ క్రమం అంటే, బలిపీఠం దగ్గర మాంసం వండేవారు. ఉడికించినప్పుడు అక్కడ యాజకత్వం చేసేటువంటి యాజకులు ఎవరైతే ఉన్నారో, ఈ సూది కొక్కాలతో ఉండేటువంటి ఒక స్పోర్క్ లాంటిది, అది ఇలా గుచ్చితే ఆ మాంసం గిన్నెలో గుచ్చినప్పుడు ఎంత మాంసం అయితే గుచ్చుకొని దానికి వస్తుందో అది మాత్రమే యాజకుడు తినాలి. అమ్మ మీకు అర్థమవుతుందా? అందులో ఒక్క ముక్క రానివ్వండి, 2 ముక్కలు రానివ్వండి, అసలు ఎంత వచ్చినా దానితో యాజకుడు సరిపెట్టుకోవాలి. అది దేవుడి క్రమం. అది ఆ మాంసాన్ని పక్కన పెట్టుకుని యాజకుడు దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దానితో సంతృప్తి చెందాలి. ఏలీ కుమారులు ఎలా బ్రతికారనంటే, దేవుని మందిరానికి ఆ మాంసాన్ని ఉడికించడానికి తీసుకొస్తున్నప్పుడు ఆగండి, అందులో మంచి మాంసం అంతా తీసి, ఆ కొవ్వుని పదార్థాలు మంచి మెత్తన మాంసం అంతా, వారికి నచ్చిన మాంసాన్ని, పచ్చి మాంసాన్ని తీసి పక్కన పెట్టుకునేవారట. అంటే దేవుని క్రమాన్ని అక్రమ మార్గంలో చేసేసాడు. ఏలీకి తెలుస్తుంది, ఏలికి తెలిసి తప్పది, అలా చేయకూడదు, దేవుని మందిరం కదా, ఇది క్రమం కదా అని బైబిల్ చెప్పకుండా అలా చూసి చూడలేనట్టున్నాడు. కనుక యాజకత్వం మనకు దేవుని మందిరం నుండి ఆ వంశావళి ఉండకుండా చెడ్డ నిర్ణయము. బైబిల్ చెప్పే టైంలో బైబిల్ చెప్పాలి, ముద్దించే టైంలో ముద్దించాలి. ఏదో అంటారు మాట అంటారు, ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలట. ముద్దు వచ్చినప్పుడు సంఖ్యకుంటే 24 గంటలు సంఖ్యకితే తల్లి ఏం చేస్తుంది తెలుసా? నాకు ఇంట్లో పనులేమి తేవట్లేదని చెప్పేసి ఆడిని కిందకి దించి దెబ్బే వీటి మీద వెన్ను పగిలిపోయేలా కొడుతుంది. ఆడు బోరు నేడుస్తుంటే ఇంట్లో చెత్త పరిగెత్తుకొని వస్తుంది. ఎందుకంటే అలా కూడా చంపేత్త పెట్టంటది. అంటే నువ్వు మాట్లాడుకో, ఆడికి భయం చెప్పకపోతే నాకు పనులేవి కూడా అవటం లేదు. అంటే నీ పని జరగాలంటే ఇప్పుడు ఏం చేయాలా? తగిలించే టైంలో తగిలించాలా. అలా ముద్దు వస్తుంది కదని చెప్పి సంకేతించుకుంటే పరలోకం దూరం అయిపోతాయి.
ఏమి చేసిన పొరపాటు అదే, కొడుకుల్ని ఏమీ అనలేదు, గట్టించలేదు. పర్లేదు నువ్వు చేసిందల్లా రైతే, అయ్యి అంటే తాను అన్నాడు అంతే. ఇక్కడ ఈ చదవండి, మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను అబ్యాతారు గురించి అక్కడే చదవండి. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేసును. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులు షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరును. మన గురించి ఒకవేళ దేవుడు ఏదైనా ఒక మాట వెలువడితే, విడుదలైతే మనకు తెలియదు. అంటే బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి తెలుస్తుంది కండి. నా గురించి ఏం తెలుస్తుంది అంటే మీకు తెలుసు, ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఇదిగో మన గురించినటువంటి ప్రతి క్రియల గురించి జీవ గ్రంథంలో రాయబడుతుందట. మేబీ ఒకవేళ ఈ మాట మన గురించి ఏమైనా ఉందేమో అనుకుంటా. ఆయన మన గురించి రాసే అంత గొప్పతనం ఏముందండి? మన గురించి రాయడానికి ఏముందంటే, గొప్పతనం లేదు కాబట్టి పేజీలు రాస్తారు. గొప్పతనం ఉంటే ఒకటే మాట రాస్తారు, ఇతడు యెహోవా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఒక లైన్లో అయిపోయింది అంతే. ఇతడు ఈ తరమంతుల్లో నీతిమంతుడు, ఒక లైన్లో అయిపోయింది. అంటే గొప్పతనం లేదు కాబట్టి పేజీలు రాస్తాడు. ఇది చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు. వీటన్నిటికీ లెక్క అప్పగించాలని దేవుని సన్నిధిలో చట్టాలు ఎక్కేస్తుంటాయి అంతే. లేవి వంశావళి అనేది కనుమరుగైపోయిందంట. తీసేయి, దేవుడు ప్రమాణం చేసి ఉండడానికి వీల్లేదు సొలొమోను కాలంలో. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇది నేను చదువుతున్నప్పుడు మీకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, దాదాపుగా సొలొమోను కాలమునకి ఆ తర్వాత ఏలీ కాలములకి 100 సంవత్సరాలు దాటిపోయిందండి. దాదాపు 100 సంవత్సరాల పైనే. ఎప్పుడు చేశాడు? ఏలీ కాలంలో దేవుడు ప్రమాణం చేశాడు. ఏలీ కాలం దగ్గర నుంచి సొలొమోను కాలానికి ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాల గ్యాప్. 100 సంవత్సరాల తర్వాత దేవుడు చేసినటువంటి ప్రమాణం ఏదైతే ఉందో అది నెరవేరినట్లుగా, ఆశీర్వాదమైనా కొన్ని వేల సంవత్సరాలైనా నెరవేరుతుంది, శాపవచనమైనా నెరవేరుతుంది. ఏం అవ్వలేదు కదా, ఏమైందండి ఇప్పుడు, ఏమైంది ఏంటంతా కోపలంటే పోయని అనుకుంటున్నారేమో. ఇలా జ్ఞాపకం చేసుకోండి. చూడండి, మొదటి సామెల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి సామెల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. చదువుతాం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతికి యెహోవాకు మొరకుటకును బలి అర్పించుటకును విడిచి అతడికి పోవచ్చుండెను. ఆ కాలమున ఏలీ యొక్క ఇద్దరు కుమారులకు ఒప్ని ఫినెహాసులు యెహోవాకు అమ్మ వీళ్ళెవరు అక్కడ వచ్చింది చదవండి. ఎల్కానా చాలండి. 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. అదే మొదటి సామెల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీకి యాజకులుగా ఉండిరి. ఏం చేశారట? వీళ్ళు ఎవరు? ఒప్ని ఫినెహాసులు ఎవరు? ఏలీ కుమారులు, యాజకుల కుమారులు. కానీ వీళ్ళు పని ఏంటి? 3వ వచనంలో మొదటి సామెల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఏమన్నది? వీళ్ళు యెహోవాకు యాజకులు. ఇప్పుడు యాజకులకి ఎవరు తెలియదట? విచిత్రం కదా. అంటే ఇప్పుడు మీరు ఎవరైనా, ఇప్పుడు నన్ను ఇలా చూశారు కదా, కొంచెంసేపు పోయిన తర్వాత మీరు ఎవరండి అన్నారు అనుకోండి, 1 గంట సేపు నన్ను చూసిన తర్వాత మళ్ళీ ఇలా కిందకు వస్తుంటే మీరు ఎవరండి అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? అలా అంటారు. ఇప్పుడు ఏలీ కుమారులు యాజకులు, తన తండ్రి యాజకుడు, వీళ్ళు యాజకులు యాజకత్వం జరిగిస్తున్నారు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయన ద్వారా వచ్చిన ఆహారాలు తింటూ ఉన్నారు. బలిపీఠం దగ్గరికి వెళ్ళి మాంసాన్ని తీసుకుని తింటూ ఉన్నారు. అయితే ఇవన్నీ చేస్తూ ఉన్నారు కానీ ఏ క్రమం తెలియదు వాళ్ళకి. యెహోవా ఎవరో తెలియదట. ఈరోజు చాలా కుటుంబాలలో భక్తి జీవితం ఇలాగే ఉంది. దేవుని సన్నిధిలో విశ్వాసంగా ఉంటూ ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, కానీ దేవుని భయం తెలియదు, దేవుని భక్తి తెలియదు, దేవుని క్రమం తెలియదు, అక్రమంగా పెరుగుతూ ఉన్నాం. ఈ మాట చాలా విచారకరమైనటువంటి మాటే. కానీ ఒకవేళ మనం అడిగామనుకోండి, ఏమంటే దేవుని గురించి మీకు ఏం తెలుసండి అంటే, మీకు ఏదైనా పూర్తి వివరాలు కావాలంటే మా చర్చిలో పాస్టర్ గారు ఉన్నారు. మీకు ఇంకా చర్చ్ గురించి కానీ ఏమైనా తెలియాలంటే మా చర్చ్ కన్వీనర్ గారు ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది స్త్రీల సమాజం వారు బుధవారం అప్పుడప్పుడు కూడుకుంటారు. మీకు ఏమైనా తెలియాలంటే కొంతమంది ఉన్నారు. అలాంటి విషయాలు ఏమైనా వాళ్ళు అడగండి, కానీ ఇలాంటి విషయాలు మమ్మల్ని ఏమి దయచేసి ఇలాంటి చెడ్డ విషయాలు మమ్మల్ని అడగద్దు. బైబిల్ గురించి మాకేం తెలుసండి? మాకు తెలిసింది ఏంటంటే, ఇల్లావా ఒప్ని ఫినెహాసులు అండి. ఒప్ని ఫినెహాసులు ఎవరు? వాళ్ళు యాజకులు. ఎవరికి యాజకత్వం చేస్తూ ఉన్నారు? దేవునికి యాజకత్వం చేస్తూ ఉన్నారు. కానీ ఏం తెలియదట?
ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, ఈరోజు మన కుటుంబాల్లో పిల్లలను కూర్చోబెట్టి క్రమబద్ధీకరైనటువంటి రీతిలో దేవుని వాక్యం అంటే తెలుసు, నీకు ప్రార్థన అంటే తెలుసు, ఉపవాసం అంటే తెలుసు, దేవుని సన్నిధానంలో మనం ఏం నేర్చుకున్నాం, ఏంటి నీ క్రమం ఏంటి, నీ భక్తి జీవితం ఏంటి, ఇప్పుడు నేర్పించకపోతే రాబోయే తరాలకు వాడు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఇది కదా ప్రార్థన బలిపీఠం యొక్క అవసరత. ఈ భక్తి జీవితాన్ని నేర్పించకుండా గుడ్డెత్తేలు చేరబడినట్టుగా ఏదో ముక్కుతూ మూలుగుతూ నత్తలా ఈడ్చుకొని వెళ్ళిపోయి అయిపోయింది మన జీవితం, వెళ్ళిపోయే సమాధిలోనికి. మరి పిల్లలు కూడా అలాగే ఉంటారు. అది కాదు జీవితం. ఏలి వంశావళి కాలగర్భములో అడ్రస్ లేకుండా పోవడానికి కారణం తండ్రే. ఏలి పిల్లల మీద శ్రద్ధ మంచి నిర్ణయాన్ని కలిగి లేడు. ఒక చెడ్డ నిర్ణయం తీసుకున్నటువంటి తండ్రిగా ఉన్నాడు. పిల్లలకి భయం చెప్పలేదు, పిల్లలకి ఏ విధంగా ఉండాలో నేర్పించలేదు. అందుకనే తన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, అయ్యా తన పిల్లలు మాత్రమే తన వంశావళి అంతా కూడా ఏలి కుటుంబీకులు ఇక దేవుని సన్నిధిలో ఉండకూడదని ఎవరు ప్రమాణం చేశారు? దేవుడు చేసిన ప్రమాణము కంప్లీట్గా వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాలలో ఈ మాట కొంచెం కష్టమైనప్పటికీ అర్థం చేసుకోండి. పిల్లలకి ఒకేసారి రాదు, ఒకేసారి ఖచ్చితంగా పిల్లలంటే ఆటవిడికి ఉంటుంది, వాళ్ళకి కూడా ఫ్రీడమ్ కావాలనుకుంటారు. మోకరించాలంటే మోకాలు నొప్పి, అయినా ఏంటి మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటున్నారు, మమ్మల్ని ఏంటి కట్టేస్తున్నారు, మాకేంటి మా నోరు కట్టేస్తున్నారు, మమ్మల్ని చాలా బంధించేస్తున్నారు, చాలా హింసిస్తున్నారు, చాలా టార్చర్ చేస్తూ ఉన్నారు, మాకు ఈ భక్తి వద్దు, మాకు ఇది వద్దు అంటే ప్రారంభంలో అలాగే ఉంటుంది. కానీ రాను రాను పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత దేవుడు అక్కడ దగ్గర ఎందుకండి, తల్లిదండ్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. మీ తల్లిదండ్రులు మీరు వయసులో ఉన్నప్పుడు, బాల్యదినంలో ఉన్నప్పుడు వాళ్ళ అవస్థలు, వారు మీ మీద చూపించినటువంటి ఆ ప్రేమను కోపం రూపంలో అక్కడికి వెళ్ళొద్దు అంటే, మా అమ్మగారు ఎవరు మూర్ఖురాలు, ఎవరితో మాట్లాడదు ఎక్కడికి వెళ్ళవద్దు అని మీరే ఇప్పుడు మీరు పెళ్ళయి పిల్లలకి అంటే మీకంటూ పిల్లలు వచ్చిన తర్వాత మీ పిల్లలకి ఏం చెప్తారు? ఎల్లు ఊరి మీద బలాదూరుగా తిరిగి వదిలేస్తారా? ఎందుకు అలా పంపించరు? అప్పుడు మరి మీ అమ్మ దగ్గర మీకు ఫ్రీడమ్ లేదు కాబట్టి మరి మీ పిల్లలకు మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. కాబట్టి తప్పు కదా మరి అలా చేయటం. అంటే మీరెందుకు కట్టుదిట్టంగా పెంచుతున్నారంటే మీ పిల్లలు పాడైపోవడం మీకు ఇష్టం కాదు కనుక దేవుడు కూడా అది నేర్పిస్తూ ఉన్నాడు. పిల్లలు చాలా కష్టమే అయినప్పటికీ మన భక్తి అనేక జీవితాలను ఆశీర్వాదంలోకి నడిపించేదిగా ఉండాలి. ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలి అంటే, ఒక పాపం ఒక అడుక్కునేటువంటి భిక్షగాడు రోజు ఒక క్రైస్తవులు ఇంటికి వచ్చేవాడు అడుక్కోవడానికి. రోజు ఇంటికి వస్తూ ఉంటే క్రైస్తవులు ప్రతి ఆదివారము తర్వాత వారంలో కొన్ని దినాలు ప్రత్యేకమైన దినాలు ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత వరకు నాన్ వెజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఏముందలే బ్రతికినంతకాలం హ్యాపీగా బ్రతకాలనేటువంటిది చక్కగా ప్రార్థన చేసుకుంటారు, తిన్న దాంట్లో సమృద్ధిగా చక్కగా దేవుడు ఇచ్చినట్టు తింటారు. ఈ భిక్షగాడ ఇంటికి వచ్చినప్పుడల్లా వేడివేడిగా అన్నము, మంచి కూర, బిర్యానీ ఏది వండుకుంటే అది వాడి కోసం ప్రత్యేకంగా తీసి పెట్టేవారట. వాడికి తెలుసు ఆ వీధిలో ఆ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా కడుపు నిండా భోజనం దొరుకుతుందని తెలుసు. ఎన్ని గృహాలు బాబు ఇదిగో చల్దాన్ని మిగిలితే చిచ్చి చల్దాన్ని నాకోదు అని చెప్పేసి అలా తప్పించుకొని వినబడలేనట్టు వెళ్ళిపోయాడట. అరే వీడికి ఎంత అసలు రోజు వచ్చి అడుగుతున్నాడు, ఈరోజు చల్దాన్ని పెడితే వద్దంటే ఎందుకంటే ఈరోజు ఆదివారం ఆ ఇంటికి వెళ్తే ఏం దొరుకుతుంది? బిర్యానీ దొరుకుతుందని ఆయనకి మనసులో చక్కగా తిన్నగా గిన్నెట్టుకుని వెళ్ళిపోయాడట. అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి చక్కగా వాళ్ళు పెట్టేవారికి నేను కొన్ని దినాలు గడిచిపోయింది. ఒకరోజు అక్కడ శుక్రవారం పూట ఇంట్లో అక్కడికి వెళ్ళి డోర్ కొడుతూ ఉన్నాడు. ఇంట్లో ఏదో గోల వినబడుతుంది, శబ్దం వినబడుతుంది, గట్టిగా ప్రార్థన చేసుకుంటున్నటువంటి ప్రార్థన శబ్దం వినబడుతుంది. అయ్యా నా భార్య అనారోగ్యంతో ఉంది, నా భార్యని స్వస్థపరచు, నా బిడ్డలకి ఉద్యోగం, నా బిడ్డలకి మంచి భవిష్యత్తు నువ్వు, ఇదిగో నేను మంచి ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నాను, దయచేసి నాకు ధనాన్ని సహాయం చేయి, అలాగని అదిగో ఇదిగో ఎలా కొద్దిసేపు ప్రార్థన చేసిన తర్వాత ఈ వ్యక్తి అలా చేపాత్ర మీద పెట్టి ఆలకించాడట. అనుకున్నాడట. అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో అన్నట్టుగా యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అన్నాడంట. ఎవరు? ప్రార్థన చేసిన వ్యక్తి. ఇతను అలా ఆలకించి అరే నేను ఒక్కడనే కాదు భిక్షగాడిని అంటే ఈయన కూడా ఎవరిని అడుగుకుంటున్నాడు. ఈయన కూడా ఇన్ని రోజులు ఎదురేదో మోతుబరని, ఎదురేదో పెద్ద ఉద్యోగస్తులని, ఎవరు నాకు ఇది వేడివేడికి బిర్యానీ పెడుతుందని చెప్పేసి, మాంసం పెడుతుందని చెప్పేసి రోజు నేను ఈ ఇంటికి వస్తే ఇతను ఇంకొకరి దగ్గర అడుక్కుని నాకు పెడుతున్నాడు. చిచ్చి అలాంటి భోజనం నాకు వద్దు. ఆయన నేను ఇతను అడుక్కోవడం ఏంటి? ఆ అడుక్కునేదేదో ఆ పెద్ద అతన్ని అడుక్కుంటాను, ఆయన ఎవరో నేను తెలుసుకుంటానని చెప్పేసి అలా దిట్టాయించుకొని గేటు దగ్గర కూర్చున్నాడట. ఇప్పుడు ఆయన గేటించాడట. అరే నేను ప్రార్థన చేసుకుంటున్నాను అంటే, అయ్యా అదంతే కాదు కానీ గిన్నెతో భోజనం తీసుకొచ్చి పట్టరా అంటే నాకు వద్దు అన్నాడట. అదేంటారా నేను నీకోసం వేడిగా తీసుకొచ్చాం, నీకోసం ఎవరు ఇంకా తినలేదు వాళ్ళందరూ ప్రార్థన వాళ్ళు తీసుకొచ్చాం అంటే నాకు అదన్నీ కాదు కానీ నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నానండి అన్నాడట. అడుగుదా
నేను రోజు మిమ్మల్ని అడుగుకుంటున్నాను, మీరేదో చక్కగా ఏ సమస్యలు లేనివారు అని అనుకున్నాను. కానీ మీరు ఇందాక నేను ఆలకించాను, అదేదో ఎవరిని అడుగుకుంటున్నారు. కాబట్టి ఆయన ఎవరు నాకు చెప్పండి. నేను అడుగుకుంటున్నాను, ఎవరిని అడుగుకుంటున్నారా? లేదు, నేను విన్నాను, మీరు అడుగుకుంటున్నారు. మీ మేడం గారి గురించి అడుగుకున్నారు, పిల్లల గురించి అడుగుకున్నారు, అందరి గురించి, ఇల్లు గురించి అడిగారు, అన్నిటి గురించి అడిగారు కదా, అతను ఎవరు నాకు చెప్పండి అన్నాడట. అది కాదురా, లేదు అడిగితేనే అన్నం తీసుకుంటాను, లేకపోతే తీసుకున్నాడట. చెప్పండి అనగానే ఎవరిని అడుక్కోలేదు నేనంటే, లేదు లాస్ట్లో నాకు బాగా గుర్తు, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అన్నారు కదా, ఆ యేసు నామములో అడుగుకున్నారు కదా, అతని పేరు చెప్తే నేను రేపు నుంచి మిమ్మల్ని అడుక్కుని నేను డైరెక్ట్గా అతను అడుక్కుంటాను అన్నాడట. అంటే అదా అని చెప్పేసి అతనికి చెప్పాడట. అంటే ఆ భిక్షగాడు ఆ రోజు నుంచి ఆ ఇంటికి రాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారి సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. కొన్ని దినాలకు దేవుడు అతను ఉన్నతమైన స్థితిలో ఉంచాడట. పిల్లరా, మన జీవితాలు ఎలా ఉండాలంటే, క్రైస్తవ కుటుంబాలంటే అనేకులకు మాదిరికరంగా ఉండాలి. మన ఇంట్లో ఏ శబ్దం వినబడినా బయట గమనిస్తాడు. మనకు తెలియదు ఆ విషయం. మన ఇంట్లో ఏ శబ్దం వినబడినా బయటోడు హృదయంలో నుండి అది విత్తనమై ఫలించి వృక్షమైపోద్ది. కొన్ని దినాలకి మనల్ని చూస్తే అయితే మార్పు చెందుతారు, లేదంటే లోకానుసారంగా దిగజారిపోతారు. వాళ్ళు ఒక మంచి నిర్ణయము అనేక జనాంగాలకు, అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక చెడ్డ నిర్ణయము కుటుంబము చరిత్రలోంచి తుడిచిపెట్టేటువంటి కుటుంబం. ఏది కుటుంబమైన దర్శనం. పిల్లల తల్లిదండ్రులుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు? తల్లిదండ్రులు మాత్రమే మనం ఎవరి బిడ్డలు. మరి మన అందరూ తీసుకోవాల్సిన ఆలోచన విధానాలు ఏంటంటే, నీవు తీసుకున్న నిర్ణయమే నీ భవిష్యత్తును స్థిరపరుస్తుంది. ఏదో ఆటోడుపుగా తీసుకుంటే దేవుడు కూడా అలాగే చూస్తాడు. అంటే ఒక క్రమంగా తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని స్థిరపరిచి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం దేవుడిని, అయ్యా ఇదిగో మీ పాద సన్నిధానంలో మేము తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు తెలుసు, మేము తీసుకునేటువంటి ఆలోచన విధానాలు మీకు తెలుసు. మా కుటుంబాలు అయ్యా ఇదిగో ఇలా ఉన్నాయంటే కారణం మీరే. మేము తీసుకునే ఒక మంచి నిర్ణయము అనేక తరాలకు ఆశీర్వాదకరమైనటువంటి జనాంగములుగా మా పిల్లలనైనా మీ సన్నిధిలో పెరిగి పెద్దవారు అవుతారయ్యా. అయ్యా తృణపాయపు ఆవేశములు మేము తీసుకునే నిర్ణయం ద్వారా, మేము చేసేటువంటి ఆలోచన విధానాల ద్వారా ప్రభావితం ఏది కుటుంబం కాలగర్భములో అయ్యా చరిత్రలో లేకుండా తుడిచిపెట్టుకుపోయినట్టుగా మేము తీసుకునే చెడ్డ నిర్ణయాలు ఒకవేళ మా బ్రతుకులు ఇక మీదట అలాంటి నిర్ణయాలు ఇంతవరకు మేము అలా ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఒక మంచి నిర్ణయం కలిగి మా కుటుంబాలను కట్టుకునేవారిగా అయ్యా ఇదిగో తండ్రి మీ సన్నిధిలో ఏ ఆధారం లేనటువంటి స్థితిలో పిలవడిన అబ్రహామును బట్టి దేవా ఇదిగో తండ్రి మా కుటుంబాలు ఈ రీతిగా మీ సన్నిధిలో స్థిరపరచబడ్డాయి. ప్రార్థన చేసుకున్నాం తండ్రి, మీకు వందనాలు. సర్వోన్నతుడా కృప కలిగిన దేవా మీకే మహిమ చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యం మా హృదయంలో ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మేము తీసుకునే ప్రతి నిర్ణయం కనుక అయ్యా ఇదిగో తండ్రి మీ మాట ఉందని మేము ఎరిగి ముందుకు కొనసాగే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాము. దయచేసి